అంటే ఏ నమ్మకంతో మీరు అవతల గుంటూరు కారం లాంటి ఒక మాన్స్టర్ ఉంటే, తర్వాత ఇద్దరు సీనియర్ హీరోలు ఉంటే 11వ తేదీ రిలీజ్ చేయాలి, దాన్ని ప్రీమియర్స్ పెట్టాలి అని చెప్పేసి ఆ ఆలోచన రావటం. సో ఫస్ట్ ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఎవరు దీన్ని సపోర్ట్ చేశారు? అంటే ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కానీ అది డేంజర్, ఒక రిస్క్ కదా అది. మేము అనుకున్నది ఏంటంటేనండి, సంక్రాంతికి మినిమం 3 సినిమాలు కంపల్సరీ ఆడతాయి. ఒక చిన్న సినిమా ఆడుతుంది, ఒక పెద్ద సినిమా ఆడుతుంది, ఒక డబ్బింగ్ సినిమా ఆడుతూ ఉంటుంది. సో మేము 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మేము టాప్ 3లో ఉన్నా చాలు, మేము పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి, అంతవరకు ఆలోచించాం. ఇంటెన్షన్ వాజ్ నెవర్ టు రికార్డులు క్రియేట్ చేయాలి, ఇంత డబ్బులు కలెక్ట్ చేయాలి, పోస్టర్లు వేయాలి అనే ఇంటెన్షన్ ఎప్పుడూ లేదు. కమర్షియల్ గా మీరు ఎక్కువ ఆలోచించలేదు. మేము ఓన్లీ ఆలోచించింది ఏంటంటే పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా లేదా అన్న వరకు క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అండ్ సినిమా చూసుకున్నాం మేము రిలీజ్ కు ముందు, ఒక 1 month ముందే చూసేసుకున్నాం. చూసేసుకుని మేము చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యాం. సో సినిమా బాగాలేదని అయితే ఎవరు అంటారు థియేటర్ నుంచి బయటకు వచ్చి. సో తప్పకుండా పక్కన వాళ్ళు చెప్తారు ఈ సినిమా చూడమని అన్న నమ్మకం ఉంది. సో ప్రాబబ్లీ సరే, నెక్స్ట్ వీక్ కూడా సినిమా లేదు, ఆ నెక్స్ట్ వీక్ కూడా సినిమా లేదు, ఆ నెక్స్ట్ వీక్ కూడా సినిమా లేదు. సో ఈ వీక్ లో మనకు థియేటర్స్ తక్కువ వచ్చినా స్లోగా పెరుగుతూ ఉంటాయి, లాంగ్ రన్ ఉంటుంది సినిమా అని మాత్రం మేము నమ్మారు. మీరు ప్రెస్ మీట్ లో కూడా చూస్తే కనుక నేను అదే మెన్షన్ చేశాను, లాంగ్ రన్ ఉంటుందని నమ్ముతున్నానండి అని. సో అదే జరిగింది ఈ రోజు. అంటే ఈ రోజు సినిమాలు మనకు తెలుసు మాక్సిమం థియేటర్ లో రిలీజ్ చేసేయడం, ఎందుకంటే మళ్ళీ ఒక పైరసీ అనేది ఒక భూతం ఉంది కాబట్టి వెంటనే వచ్చేస్తుంది, ఆన్లైన్ లో వచ్చేస్తుంది. కాబట్టి ఇవాళ ఒక వారం ఆడిందంటేనే, వారం రోజులు థియేటర్లు నిండినాయి అంటేనే గొప్ప విషయంగా అనుకున్న రోజులు ఇవి. అలాంటిది మీ 2వ వారం కూడా ఇంత, అంటే ఇంకా ఫస్ట్ వీక్ మించిన ఎక్కువ థియేటర్లు, చాలా మంది సినిమా రికార్డ్ చేసి పెట్టేస్తున్నారు ఇంటర్నెట్ లో. ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయో నాకు అంటే నన్నే ట్యాగ్ చేస్తున్నారు మళ్ళీ. కనిపిస్తా ఉంటాయి. నేను హ్యాపీ ఫీల్ అవ్వాలా, లేదంటే వీడు పైరసీ చేస్తున్నాడు అని చెప్పి బాధపడాలా అర్థం కావట్లేదు. అలా అని చెప్పి నేను టేక్ డౌన్ కూడా చేయట్లేదు అన్నిటిని. ఆ ఎమోషన్ అంటే వాళ్ళకి చూపించాలి ఇది అన్న ఇది అయిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఫోన్ లో చూసేసాను కదా, థియేటర్కి వెళ్ళి చూడకూడదని ఎవరు అనుకోవట్లా. ఫోన్ లో చూసినోడు కూడా మళ్ళీ థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సో అండ్ 11th రోజు ప్రీమియర్స్ చేయాలి, 6 o'clock వేయాలి. అంటే నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్రలో 6 o'clock ప్రీమియర్స్ ఎవరు వేయలేదు. అంత ఎర్లీగా 9 గంటలకు 10 గంటలకు వేస్తారు. ఎందుకంటే బ్యాడ్ టాక్ వస్తే ఏంటి అన్న భయం ఉంటుంది కాబట్టి. ఒక 1% చాలా మంది చెప్పారు మాకు వద్దు అసలు 6 o'clock ప్రీమియర్స్ వేయొద్దు అని చెప్పి చాలా ఫైట్ చేశారు మాతో. వేరే ప్రొడ్యూసర్స్ కు చెప్పారు, డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు మాత్రం నమ్మారు, లేదు ఈ సినిమా మనం కంపల్సరీ ప్రీమియర్ వేస్తున్నాం అని చెప్పి ఆయన నమ్మారు. దానివల్ల చాలా ప్లస్ అయ్యింది. సో అలా ప్రీమియర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో అంత నమ్మకంతో మీ ప్రొడ్యూసర్ 6 o'clock పెయిడ్ ప్రీమియర్స్ కి వేయటం. సో అది ఒక 10 అనుకున్నాయి 1000 అయిపోవటం, అందులో చాలా వరకు హౌస్ఫుల్స్ అవటం, పాజిటివ్ టాక్ అనేది అక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోయింది. దాంతో ఇంకా మీకు అడ్వాంటేజ్ రిలీజ్ రోజు. అదే. సో మీరు చెప్పారు నా ఫేవరెట్ యాక్టర్ మహేష్ బాబు అని, అవతల మీకు ఆయనే ఉన్నాడు ఎదురుగా. సో ఆ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. అంటే వాళ్ళది 130 కోట్ల సినిమా కాబట్టి, అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే సినిమా అనేది ఇక్కడ అంటే ఎవరైతే సినిమా తీశారో వాళ్ళకి ఒక వ్యాపారం. సో ఆ వ్యాపారానికి తగ్గట్టు ఆ డబ్బులు రావాలంటే అన్ని థియేటర్లో రిలీజ్ చేయాలని వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే కొనుక్కున్నారో డిస్ట్రిబ్యూటర్లు, ఆ డిస్ట్రిబ్యూటర్. సో మీ దగ్గరకు వచ్చేటప్పుడు 30 కోట్ల సినిమా థియేటర్కి చూసుకుంటే, సో ఆ రకంగా చూస్తున్నప్పుడు మీ దానికి తక్కువ రావటం, దానికి ఎక్కువ రావటం అనేది సహజంగా జరిగేది. అది కాకపోతే గుంటూరు కారం కాకపోతే అదే ప్లేస్ ఇంకొక పెద్ద సినిమా ఉన్నా అదే జరుగుతుంది అనుకుంటాం. కానీ ఇది ఒక వివాదం లాగా మారిపోయి మీ దానికి ఎక్కువ సింపతి అనేది ఒక క్రియేట్ అయ్యింది అనేది బయటికి బాగా వచ్చినటువంటి ఒక ప్రచారం. సో నిజంగా మీరు అదే అనుకుంటున్నారా, అది బాగా దీనికి పనిచేసింది అనుకుంటున్నారా? అంటే కొన్ని సినిమాలకి ఏమవుతుందంటేనండి, టీజర్ ట్రైలర్ వల్ల, అంటే మా సినిమాకి పర్టికులర్ గా టీజర్ జనాలు బాగా నచ్చింది, ట్రైలర్ కు విపరీతంగా నచ్చింది జనాలకి. సో అది కాకుండా ఏంటి అంటే కనుక ఓవరాల్ గా ఈ సినిమా సక్సెస్ అయితే బాగుంటుంది అన్నది ఆడియన్స్ లో ఒక ఎమోషన్ క్రియేట్ అయింది. ఈ సినిమా బాగుండాలి. సో అది మాకు ప్రీమియర్స్ వరకే హెల్ప్ అయ్యింది. ప్రీమియర్స్ రోజు ఎందుకు అంత ఓపెనింగ్ వచ్చింది అంటే కనుక ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూసి, అంటే ప్రీమియర్స్ రోజు 6 o'clock కి జనాలు పేపర్స్ పట్టుకుని వచ్చారండి ఆల్రెడీ.
ఒక స్టార్ హీరో సినిమాకి మనం ఎలాగైతే పేపర్లు పట్టుకుని వెళ్తామో, అదే ఇప్పుడు మామూలుగా చెప్తా ఉంటారు కదా ఆడియో ఫంక్షన్స్ లో వాటిల్లో, బస్తాలు ఎక్కువ తెచ్చుకోండి, సెకండ్ అవును. హాఫ్ ఉంచుకోండి అని చెప్పి. సో మేము అలా ఎప్పుడు మాట్లాడలా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా మా సినిమాలో అలాంటి రియాక్షన్ ఉంటుంది అని చెప్పి. సో నేను షాక్ అయ్యా, ఏంటి పేపర్స్ వేస్తున్నాడు. నేను నాకు అర్థం కాలేదు, నేను నా సినిమాకి వచ్చానా మహేష్ బాబు గారి సినిమాకి వచ్చానా అని చెప్పి. ఏంటి పేపర్స్ వేస్తున్నారు ఏంటి, జనాలందరూ ఏంటి, ఫస్ట్ హనుమంతుల వారి షార్ట్ ఉంటుంది కదా, అవును, దానికి అది చూస్తే అసలు జనాలు క్లాప్స్ చేస్తున్నారు, అరుస్తున్నారు. అసలు అర్థం కాలేదు. మేము డెఫినెట్ గా సినిమా జనాలకి నచ్చుతుంది, సినిమా అంతా చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటాం, కానీ ఒక మాస్ రియాక్షన్ ఉంటుంది చూసారా, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఓకే. సో డెఫినెట్ గా ఆ రోజు తర్వాత అంతా కూడా సినిమా బాగుంది అని చెప్పి అందరూ ఒకరికొకరికి చెప్పడం, దాని నుంచి బిల్డ్ అయిపోయింది. అదే బట్ అంతే తప్పితే మీరు ఏదైతే వేరే స్టోరీ ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు ఉంటుందంటేనండి, ఏదైనా సరే మీకు ఫస్ట్ షో వరకే. సినిమా బాగోపోతే గనక అవును, ఏదైతే జనాలు బిలీవ్ చేస్తున్నారో అదంతా ట్రాషే. అంతే, మీరు మొదటి సినిమా చూసినప్పుడే అది స్ప్రెడ్ అయిపోతుంది అంతే. అదే ఇది మనం టెక్నాలజీ యుగం ఇది. అంతే. సో మాకు మీ సినిమా మీద ఎంత నమ్మకం లేకపోతే మేము ముందు రోజు 6 o'clock కి షో వేస్తాం. సో అవన్నీ సెకండరీ అన్నమాట అండి. అల్టిమేట్ గా సినిమా బాగుండాలి, సినిమా బాగుంటే ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. సో అంటే ఆ కాంట్రవర్సీ క్రియేట్ అవటం అనేది మీకేమనిపించింది? అవతల చూస్తేనేమో మీకు బాగా నచ్చినటువంటి హీరో సినిమా ఉంది గుంటూరు కారం, దట్టు త్రివిక్రమ్ గారు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్. సో ఇది ఆ గుంటూరు కారంకి అట్లా నెగిటివ్ టాక్ రావటం, మీ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావటం, మీకు పర్సనల్ గా ఎలాంటి ఫీలింగ్ ఇచ్చింది ఇది? సార్ అంటే మీరేమన్నారంటే, నేను ఫస్ట్ మొదటి రోజు నేను గుంటూరు కారం సినిమా చూసేస్తానన్నారు. చూసాను, 100% చూసాను. ఓకే. సో యాక్చువల్గా ఒంట్లో అస్సలు బాగాలేదు. రిలీజ్ రోజు ముందు రోజు నుంచి విపరీతమైన అంటే లాస్ట్ 1 week నిద్రపోలేదు నేను. రిలీజ్ ముందు చాలా వర్క్ ఉండింది, లాస్ట్ మినిట్ లో కాపీ చెక్ చేయడం కానీ అది కానీ ఇది కానీ, అసలు నిద్రపోయే టైమింగ్ లేకుండా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ కదండి. సో ప్రతి లాంగ్వేజ్ చెక్ చేయాలి, అది చాలా ఎక్కువ టైరింగ్ జాబ్ అన్నమాట. సో దాంతో కొట్టేసింది మొత్తం, జ్వరం వచ్చేసి దగ్గు అదంతా విపరీతంగా కొట్టేసి లాస్ట్ అయినా సరే జ్వరంతో నేను ఆ రోజు మార్నింగ్ ప్రసాద్కి వెళ్ళాను. నేను గుంటూరు గారు మూవీ చూడడానికి మొత్తం స్వెటర్ అది కప్పుకుని ఇలా చెల్లితో కూడా వెళ్ళాను నేను సినిమాకి. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది అంటేనండి, మా ఇంటెన్షన్ ఏంటి, గుంటూరు కారం సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది, దాంతో పాటు సైంధవ్ ఆడుతుంది, అసమరంగా ఆడుతుంది, దాంతో పాటు మా సినిమా కూడా ఆడుతుంది అన్నదే అనుకున్నాం. ఎప్పుడు కూడా పక్క సినిమా అంటే లైక్ వేరే సినిమా గురించి నెగిటివ్ గా ఎప్పుడు కోరుకోలేదు. నేను ఎప్పుడు దేవుని దండం పెట్టుకున్నప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను కూడా బాగుండాలి అనుకుంటాను. అలాగే టిఎఫ్ఐ బాగుండాలి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలి. సో నేను అప్పుడు రిలీజ్ రోజు కూడా అదే మెన్షన్ చేశాను, ట్వీట్ చేశాను, మొత్తం అన్ని ఫిల్మ్స్ పెట్టి అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి అన్నది. సార్ పక్క సినిమాకి తక్కువ అవడం వల్ల ఒక సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఆ అడ్వాంటేజ్ నాకు అవసరం లేదు సార్. ఓకే. వేరే సినిమాని కంపేర్ చేసి నన్ను ఈ సినిమా బాగుంది అనడం కూడా నాకు అసలు అవసరం లేదు. ఇండివిజువల్ గా ఇది నాట్ లైక్ నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎంపీసీయా బైపీసీయా అన్నట్టు కాదు కదా. మీరు ఆ సినిమా చూడండి ఎంజాయ్ చేయండి, ఈ సినిమా కూడా చూడండి ఎంజాయ్ చేయండి. అండ్ మన బోల్ అంత రన్ ఉంది ఇంకాను. సో అన్ని సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు. సో అంటే ఆడియన్స్ మాత్రం ఇది ఒక పండగ అంతే. సంక్రాంతి అనేది 4 సినిమాలు రావడం అనేది వాళ్ళకి డబుల్ అవుతుంది, డబుల్ హ్యాపీనెస్. అది మేము ఇచ్చాం. సో అందుకు నేను హ్యాపీ. బట్ ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు మీరు వెంకటేష్ గారు ఫోన్ చేశారు ముందు రిలీజ్ అవ్వగానే హనుమాన్ సినిమా గురించి, ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. శైలేష్ మాట్లాడాడు ముందు. ఓకే. డైరెక్టర్ శైలేష్ ముందు రోజు సరే నా కొడుకు సినిమా చూడాలనుకుంటున్నాడు హనుమాన్, తీసుకెళ్తున్నానని చెప్పాడు శైలేష్. సో నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి చాలా మేమంతా చాలా బాగుంటాం. అసలు మీరు నా సామరంగా సినిమా చూస్తే కనుక ఆ సినిమా డైరెక్టర్ నుంచి కో డైరెక్టర్, కెమెరామ్యాన్ మొత్తం టీం మొత్తం హనుమాన్ టీమే. ఓకే. విజయ్ మీకు పని చేశాడు, విజయ్ హనుమాన్ కొరియోగ్రఫీ చేశారు సాంగ్స్. అవును. సో మొత్తం టీం అందరూ మా హనుమాన్ వర్క్ చేసిన వాళ్ళే. ఓకే.
అండ్ నాగార్జున గారు మాట్లాడారు, రిలీజ్ ముందు మాట్లాడారు, రిలీజ్ తర్వాత మాట్లాడారు. సో మా అందరికి ఎలా ఉంటుంది అంటే కనుక అన్ని సినిమాలు ఆడాలనే ఉంటుంది. సో నాగార్జున గారు సజెస్ట్ చేశారు హిందీలో ఎలా ప్రమోషన్ చేయాలి అది ఇది అని చెప్పారు. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఇదంతా. ఇదంతా ఏంటంటే మీకు ఒక డ్రామా క్రియేట్ అయింది. ఆ డ్రామాకి ఒక మీడియాలో ఒక వర్గం కూడా చాలా అంటే సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో మీకు 4 సినిమాలు, దానికన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ మీడియా ఇచ్చింది ఆడియన్స్ కి. ఆల్మోస్ట్ ఒక ఎలక్షన్ జరుగుతుంది అన్న టైప్ లో ఈ కంపారిజన్స్ అన్ని చాలా ఎక్కువ అయిపోయింది. అవును డెఫినెట్ గా అంటే అందరూ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళమే, అందరూ యాక్టర్లు, అందరూ డైరెక్టర్లు, అందరూ కూడా ఒక ఫ్యామిలీ అనుకుంటే, సో ఇలాంటి వాతావరణం ఈ క్రియేట్ అవడం అనేది ఒక బీయింగ్ ఏ డైరెక్టర్ మీకు ఎలా అనిపించింది? రేపు పొద్దున మీకు కూడా జరగచ్చు. ఈ రోజు మీరు ఇంతకుముందు ఒక చిన్న డైరెక్టరే, కానీ హనుమాన్ అనే సినిమాతోటి ప్రశాంత్ వర్మ ఇవాళ తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. రేపు పొద్దున మీ సినిమాను టార్గెట్ చేయొచ్చు సార్. సో మీ సినిమా పరిధి పెరుగుతుంది, బిజినెస్ పరిధి పెరుగుతుంది. సో అప్పుడు మీకు కూడా ఎలాంటిది ఎదురవచ్చు, మీతో పాటు ఒక చిన్న డైరెక్టర్, అప్పుడే బడ్డింగ్ డైరెక్టర్ రావచ్చు. సో ఇలాంటి వాతావరణాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారా? మీరు అది మనం మన చేతిలో ఉండదు సార్. అంటే లైక్ నేను వీలైనంత వరకు చెప్పుకుంటూనే వచ్చాను, అన్ని సినిమాలు చూడండి అనే చెప్పాను. నేను ఎప్పుడు నా సినిమా చూడండి ఆ సినిమా చూడొద్దు అన్నది అసలు ఇంటెన్షనే కాదు. అదే అయితే చెప్పడమే కాదు, మనసులో కూడా ఎప్పుడు అలా అనుకోలేదు నేను. అంటే నిన్నటి నుంచి ఏమవుతుందంటే గుంటూరు కారంని దాటేసి హనుమాన్ నంబర్ 1 గా నిలిచింది. సార్ మీరు చూస్తే మేము పోస్ట్ డౌన్ వేసాం ఇప్పటి వరకు. వేయలేదు. అవును, ఇప్పటి వరకు మేము అంటే కలెక్షన్ వైజ్ గా వేసుకారు 150 crore, అది కూడా కలెక్షన్ మాత్రం వేసాం. అవును, అది కూడా ఏంటి అందరూ రిపోర్ట్ చేసేసిన తర్వాత, వేరే వెబ్సైట్స్ అన్ని వచ్చేసిన తర్వాత మేము డబుల్ చెక్ చేసుకుంటే అది కరెక్టా కాదా అని చెప్పి మేము 25 crores వేయచ్చు, ఫుల్ ఆర్గానిక్ 25 crores వేయచ్చు, 50 crores వేయచ్చు, 75 crores వేయచ్చు, డే 1 కలెక్షన్స్ వేయచ్చు, డే 2 కలెక్షన్స్ వేయచ్చు, డే 3 వేయచ్చు. ఏమి వేయలా నేను మాక్సిమం అసలు కలెక్షన్ పోస్టరే వేయొద్దని. ఓకే, వద్దు అసలు ఆ సైడే వద్దని మా ఉద్దేశం. అదే అంటే ప్రొడ్యూసర్ గారు కూడా అలాగే ఉన్నారు, ఆయన కూడా ఉద్దేశం అదే, అసలు కలెక్షన్ పోస్టర్ అనుకున్నాం మేము. బట్ 100 crores అయిన తర్వాత చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు, డిస్ట్రిబ్యూటర్స్ కానీ వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కానీ, మీరు చెప్పకపోతే ఆడియన్స్ కి మీ సినిమా ఇంత కలెక్ట్ చేసిందని మీరు చెప్పాలండి. చెప్పకపోతే తెలియదు, అది మీకు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక చిన్న సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది అన్నది చాలా మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి, యంగ్ ప్రొడ్యూసర్స్ కి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా తీద్దాం అనే వాళ్ళకి ఒక ఇది ఇస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చెప్పాలి అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేయడంతో 100 crores పోస్టర్ వేసాం. మీరు చూస్తే కనుక ఆ రోజు సాయంత్రం ఎప్పుడు వేసాం, యాక్చువల్లీ ముందు రోజే అయిపోయినాయి 100 crores. అలాగే రిపోర్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 day లేట్ గా వేసాం మేము పోస్టర్. సో అలాగే సేమ్ 150 కూడా వద్దనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 200 నిన్న అయిపోయింది. ఇంకా ఇప్పుడు వరకు మేము పోస్టర్ కూడా చేయలేదు. అదే యాక్చువల్ 150 క్రాస్ అయిపోయిందని మిగతా వాళ్ళందరూ రిపోర్ట్ చేసిన తర్వాత అది కూడా అట్లాగే లేట్ గానే వేసారు. అసలు యాక్చువల్లీ 200 కూడా నిన్న అయిపోయిందండి. ఓకే, బట్ మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ ఈ ట్రెండ్ అనేది అంత ఎంకరేజింగ్ ట్రెండ్ కాదు అన్నది అని మా ఉద్దేశం. దానికోసం అని చెప్పి మేము మాక్సిమం మా సినిమాకి నెంబర్ 1 టికెట్స్ వచ్చినాయి అని కానీ, తెలిసిపోయింది కదా ఎన్ని ఏంటి అనేది. అది ఓన్లీ మా సినిమా గురించి మాట్లాడాము. ఎప్పుడు ఇన్ కంపారిజన్ వేరే సినిమాకు సంబంధించిన ట్వీట్ గానీ మేము రీట్వీట్ చేయలేదు. ఎక్కడ ఒక రకంగా ఇది మీరు అవతల డిఫెన్స్ లోకి నెట్టేసినట్టే. ఫుట్ ఫాల్స్ ఎంత అని మీరు వేశారు కదా అఫీషియల్ గా, అది కూడా దీనికోసమేనండి. మన ఈ రామ మందిర్ అనేది ఆథెంటిక్ గా చూపించడం కోసం తప్పితే, ఇప్పుడు ఎంత ఎక్కువ ఫుట్ ఫాల్స్ మేము వేసుకుంటే మేము అంత ఎక్కువ డబ్బులు ఇవ్వాలి కదా. సో ఇంటెన్షన్ ఈస్ నాట్ టు బీలిటిల్ ద అదర్ ఫిల్మ్స్. ఇంటెన్షన్ ఈస్ టు ఓన్లీ టెల్ ఆడియన్స్ దట్ యు నో దిస్ ఫిల్మ్ ఈస్ డూయింగ్ సో వెల్. అండ్ దానికి మేము ఎంత కృతజ్ఞతగా మేము చేస్తున్నాం అన్నది చెప్పడానికి కోసమే తప్పితే, వీలైనంత వరకు వీఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ ఆల్ దిస్ కలెక్షన్ పోస్టర్స్ అండ్ ఆల్ దట్. అదే సాధ్యమైనంత వరకు మీరు ఈ వివాదంలోకి వెళ్లకుండా ఉండాలనేది మీ ఇంటెన్షన్. 100% అండి. ఈ సంక్రాంతి విన్నర్ ఇవన్నీ కూడా అసలు ఎక్కడ అసలు ఆ మైండ్ సెట్ అసలు అలా ఆలోచించట్లేదు.